హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సర్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్త మాస్టర్కి, అలాగే ఎక్కాటోల్ గారికి, ఈ వర్తమానంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, సమస్త గురు పరంపరకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి లేట్ లేకుండా రోజులాగానే ఈరోజు కూడా మనం ఈ జ్ఞానాన్ని విస్తారంగా వర్తమాని భవాలో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి చక్రం నుంచి తప్పకుండా విడివడి వర్తమానంలో ఉండేందుకు ఇది అతనికి మంచి అవకాశం అవుతుంది. ఈ అవకాశాన్ని స్త్రీ కోల్పోతే ఆమె బాధకు ప్రతిస్పందించటం కన్నా పురుషుడు అతని మనోద్వేగ ప్రతిస్పందనను సురక్షను గమనించుకోవచ్చు. అప్పుడు అతను తన బాధ శరీరం ఎలా ప్రేరేపితమవుతుందో గమనించుకొని తన ఉద్వేగాల్లోకి చైతన్యాన్ని తీసుకురావచ్చు. ఈ కారణంగా ఒక స్పష్టమైన స్థిరమైన ప్రదేశపు స్వచ్ఛమైన ఎరుక ఉనికిలోకి వస్తుంది. జ్ఞానం మౌన సాక్షి గమనించేది ఈ ఎరుక బాధను తిరస్కరించకుండా దానికి మించి ఉంటుంది. ఇది బాధను ఉంచనిచ్చి అదే సమయంలో దాన్ని పరివర్తిస్తుంది. అది అన్నింటినీ స్వీకరిస్తుంది, అన్నింటినీ మారుస్తుంది. ఆ శూన్యంలో అతనితో సులువుగా వచ్చి కలిసేందుకు ఆమెకు ఒక ద్వారం తెరుచుకుంటుంది. మీరు మీ సంబంధాల్లో విరుద్ధంగా లేదా కనీసం ప్రధానంగా వర్తమానంలో ఉంటే అది మీ భాగస్వామికి గొప్ప సవాలుగా మారుతుంది. వాళ్ళు మీ ప్రత్యక్షతను భరిస్తూ అచేతనంగా ఎక్కువ కాలం ఉండలేరు. వాళ్ళు స్థిరంగా ఉండే వాళ్ళ కోసం మీరు తెరచి ఉంచిన ద్వారం ద్వారా వచ్చి మిమ్మల్ని ఆ స్థితిలో కలుస్తారు. లేకుంటే నీరు నూనెలాగా మీరు విడిపోతారు. చీకటిలో విడిపోవాలనుకునే వారికి కాంతి మరింత బాధాకరంగా ఉంటుంది. జ్ఞాన ప్రకాశానికి స్త్రీలు ఎందుకు దగ్గరగా ఉన్నారు? ప్రశ్న. జ్ఞానం పొందడానికి గల అవరోధాలు స్త్రీ పురుషులకు ఒకేలా ఉంటాయి. జవాబు అవును, కానీ దృఢత్వం వేరుగా ఉంటుంది. సాధారణంగా తన శరీరంలో ఉంటూ దాన్ని అనుభూతి చెందడం స్త్రీకి తేలికగా ఉంటుంది. కనుక ఆమె సహజంగానే పురుషుడి కన్నా ఉనికికి జ్ఞాన సంభవానికి దగ్గరగా ఉంటుంది. అందుకనే ఎన్నో ప్రాచీన సంస్కృతులు సహజమైన అంతర్వృత్తితో రూపరహిత మహనీయమైన యథార్థాన్ని వర్ణించేందుకు స్త్రీ పురుషులను పోలికను ఎంచుకున్నారు. అది సృష్టిలోని అన్నింటికీ పుట్టుకనిచ్చి రూపంలో ఉన్న వారిని జీవితకాలమంతా పోషించి రక్షించే గర్భంగా చూడబడింది. అది పురాతనమైన ప్రాముఖ్యమైన పుస్తకాల్లో ఒకటైన తావో చింగ్లో తావో అంటే ఉనికిని అనంతమైన శాశ్వతంగా ప్రస్తుతమైన ఉన్న ఈశ్వపు మాతృకగా వివరించబడింది. సహజంగా పురుషుల కన్నా స్త్రీలే దానికి దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే
వాస్తవానికి వాళ్ళు ప్రత్యక్షతను మూర్తీభవించి ఉన్నారు. ఇంకా కానీ జీవరాశులు అన్ని వస్తువులు కూడా మా మూలానికే తిరిగి చేరుకోవాలి. అన్ని వస్తువులు తావోలోకి అదృశ్యమవుతాయి. అది మాత్రమే నిలిచి ఉంటుంది. మూలము స్త్రీగా చూడబడింది కనుక మనోవిజ్ఞానంలోనూ పురాణాల్లోనూ అది స్త్రీతత్వము, మూలమూర్తి యొక్క వెలుగు చీకటులు వర్ణించబడింది. భగవత్ లేదా దివ్య మాతృక 2 దిశలు ఉన్నాయి. ఆమె జీవితాన్నిస్తుంది, జీవితాన్ని తీసుకుంటుంది. మనసు ఆధీనంలోకి వచ్చి మానవులు వారి దివ్య సారము యొక్క యథార్థంతో సంబంధం కోల్పోయాక వాళ్ళు భగవంతుని పురుష రూపంలో ఆలోచించడం మొదలు పెడతారు. సగం పురుషాధిక్యతగా మారింది. స్త్రీలు పురుషుల చేతి కింది వారిగా తయారయ్యారు. పూర్వులాగా దివ్యత్వపు స్త్రీ వర్ణనలకు తిరిగి వెళ్ళాలని నేను సూచించట్లేదు. కొంతమంది ఇప్పుడు భగవంతుడు బదులు భగవతి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చాలా కాలం క్రితం కోల్పోయిన స్త్రీ పురుషుల మధ్య సమన్వయత్వాన్ని తిరిగి తెస్తున్నారు. అది మంచిదే. కానీ అది ఒక వర్ణనం, ఒక విషయం మాత్రమే. ఒక మ్యాప్ లేదా గుర్తు స్తంభం తాత్కాలికంగా ఎలా ఉపయోగపడుతుందో ఇది. అంతేకాని అన్ని విషయాలకు ప్రతిరూపాలకు అతీతమైన యథార్థాన్ని మీరు గ్రహించడానికి స్థిరమైన సమయంలో ఇది సహాయం కన్నా ఆటంకించేదిగా మారుతుంది. ఏదేమైనప్పటికీ సత్యం ఏమిటంటే మనసు యొక్క శక్తి ప్రకంపనలు ముఖ్యంగా పురుషుడిగా కనబడతాయి. మనసు అడ్డుకుంటుంది, ఆధిక్యత కోసం పోరాడుతుంది, ఉపయోగించుకుంటుంది, దాడి చేస్తుంది, వశపరుచుకునేందుకు, గ్రహించేందుకు ప్రయత్నిస్తుంది, చమత్కారంగా సంభాళిస్తుంది, ఇంకా ఇలా ఎన్నో చేస్తుంది. అందుకే సంప్రదాయపరంగా దేవుడు మూలపురుషుడు నియంత్రించే అధికార రూపము. ఓల్డ్ టెస్టమెంట్ సూచన ప్రకారం మీరు ఆయనంటే భయపడుతూ జీవించాల్సిన ఆగ్రహించే పురుషుడు మానవ మనసు యొక్క ప్రతిరూపమే. ఈ దేవుడు మనసుకు అతీతమైన తిరిగి ఉనికి యొక్క లోతైన యథార్థంతో కలపబడాలంటే చాలా వేరైన గుణాలు అవసరము. ఆధీనులవ్వటం, తీర్పు చెప్పకుండా ఉండటం, జీవితాన్ని అడ్డుకునే కన్నా దాన్ని ఉండనిచ్చే విశాలత కలిగి ఉండటం, మీ జ్ఞానం యొక్క ప్రేమైక కౌగిలిలో అన్నింటినీ ఉంచగల నేర్పు కలిగి ఉంచడం. ఈ గుణాన్ని స్త్రీతత్వానికి మరింత చేరువగా అనుసంధానించబడి ఉన్నాయి. మనసు శక్తి కఠినమైనది, పురుష మనసు శక్తి కఠినమైనవి. మనదైతే ఉనికి శక్తి మృదువైనది మొత్తానికి. అయినా మనసు కన్నా అనంతమైన శక్తి కలది. మన సంస్కృతిని నడిపించేది మనసైతే ఉనికి ఈ భూమి మీద ఉన్న జీవానంతటికీ దాని మించిన దానికి
ఆధీనమైనది. భౌతిక ఇస్వంగా ప్రత్యక్షమవుతున్న జ్ఞానమే ఉనికి. స్త్రీలే దానికి సాధ్యమైనంత దగ్గరగా ఉన్నప్పటికీ పురుషులు కూడా వారిలో ఉన్న దానిలోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం చాలామంది స్త్రీ పురుషులు ఇంకా మనసు యొక్క చెప్పు చేతుల్లో ఉన్నారు. ఆలోచనతోనూ బాధా శరీరంతోనూ గుర్తించుకుంటున్నారు. ఇదే జ్ఞాన ప్రకాశాన్ని ప్రేమ వికాసతను ఆకర్షిస్తుంది. సాధారణ నియమం ప్రకారం పురుషుల్లోని ముఖ్యమైన ఆటంకము బాధా శరీరం అవుతుంది. కొన్ని వ్యక్తిగతమైన కేసుల్లో దీనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. మరి కొందరిలో రెండు కారణాలు సమంగా ఉండవచ్చు. ప్రశ్న: స్త్రీల్లో బాధా శరీరమే పెద్ద ఆటంకంగా ఎందుకుంటుంది? జవాబు: బాధా శరీరానికి సామూహికమైన వ్యక్తిగతమైన కోణాలు ఉంటాయి. ఒకరి గతంలో అనుభవించిన మరి చేర్చబడిన ఉద్వేగపు బాధ యొక్క శేషమే వ్యక్తిగత కోణం. జవాబులు హింస, యుద్ధాలు, హత్య, క్రూరత్వం, వెర్రి మొదలైన వాటి ద్వారా వేలాది ఏళ్ల తరబడి మానవ సామూహికతలో పేరుకుపోయిన బాధే సామూహికమైనది. ఈ సామూహిక మానవ మానసికతలో పేరుకుపోయిన బాధే సామూహిక బాధా శరీరంగా మారింది. ఈ సామూహిక బాధా శరీరంలో రకరకాల తొందరలు ఉన్నాయి. ఉదాహరణకు, విపరీతమైన హింస లేదా పోరాటం చోటు చేసుకున్న కొన్ని తెగలకు లేదా దేశాలకు మిగతా వారికంటే బాధాకరమైన సామూహిక బాధా శరీరం ఉంటుంది. బలమైన బాధా శరీరం కలిగి ఉండి దానితో పోల్చుకోకుండా ఉండేందుకు సరిపడ్డ చైతన్యం లేనివారు దాదాపు ఎప్పుడూ లేదా నిత్యమూ వారి బాధా ఉద్వేగాలను తిరిగి జీవిస్తుండడమే కాకుండా సులువుగా దృశ్యమానం చేస్తాడు లేదా హింసకు పాల్పడతాడు. అది ప్రాముఖ్యంగా బాధా శరీరం ఉత్తేజితంగా లేక అచేతనంగా ఉండటం మీద ఆధారపడి ఉంటుంది. మరోవైపు వాళ్ళు జ్ఞాన ప్రకాశానికి సాధ్యమైనంత చేరువలో కూడా ఉంటారు. ఒక సామూహికమైన కలలోని ఎత్తుపల్లాల్లో చిక్కుకున్న వారికంటే ఒక పీడకలలో చిక్కుకున్నవారు మరింత బలవంతంగా మేల్కొనే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ సంభవనీయతను సాధారణంగా గుర్తించరు. ప్రతి స్త్రీకి ఆమె వ్యక్తిగత బాధా శరీరమే కాక సామూహిక స్త్రీ బాధా శరీరం అని పిలువబడే దానితో తనదైన భాగం ఉంటుంది. ఆమె పూర్తిగా చైతన్యవంతమైతే తప్ప ఇది స్త్రీలపై పురుషుల ఆధిక్యత ద్వారా, బానిసత్వపు ద్వారా, అత్యాచారం, ఉపయోగించబడటం, శిశుజన్మ, బిడ్డను కోల్పోవటం మొదలైన వాటి వలన వేలాది ఏళ్ల తరబడి స్త్రీలు అనుభవించిన మరి పేరుకుపోయిన బాధను కలిగి ఉంటుంది. ఇతర సమయాల్లోనే కాకుండా ముఖ్యంగా బహిష్టు రోజుల్లోనూ దానికి ముందు ఉండే ఉద్వేగాలు లేదా భౌతిక బాధ నిద్రావస్థ నుంచి
ఆ సమయంలో మేల్కొన్న బాధ శరీరం యొక్క సామూహిక దశ అది. శరీరం ద్వారా ప్రవహించే జీవశక్తిని ఆటంకిస్తుంది. దాని యొక్క భౌతిక రూపమే ఈ ఋతుస్రావము. ఒక్క క్షణం దీని మీద ఉండి ఇది ఈ జ్ఞాన ప్రకాశానికి ఒక్క అవకాశంగా ఎలా మారగలదో చూద్దాం. స్త్రీ ఆ సమయంలో ఎప్పుడూ బాధ శరీరానికి లొంగిపోతుంది. అది అమితమైన శక్తివంతమైన శక్తి నిలువను కలిగిస్తుంది. సులువుగా మిమ్మల్ని దానిలో అనుకోకుండా గుర్తించేలా చేయగలదు. అప్పుడు మిమ్మల్ని చురుగ్గా ఆవహించిన శక్తి క్షేత్రం మీ అంతఃస్థలాన్ని ఆక్రమించి మీరుగా నటిస్తున్నది. కానీ అది మీరు కానే కాదు. అది మీ ద్వారా మాట్లాడుతుంది, మీ ద్వారా నటిస్తుంది, మీ ద్వారా ఆలోచిస్తుంది. కానీ అది మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుంది. ఆ శక్తి ద్వారా తనను తాను పోషించుకోవటానికి ఏ రూపంలోనైనా సరే దానికి మరింత బాధ కావాలి. ఈ ప్రక్రియను నేను ఇప్పటికే వివరించి ఉన్నాను. ఇది చాలా క్రూరమైనదిగా, ధ్వంసం చేసేదిగా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన బాధ, గతపు బాధ. కానీ మీరు కాదు. పూర్తి చైతన్య స్థితిలోకి చేరుకుంటున్న స్త్రీల సంఖ్య పురుషుల కన్నా ఇప్పటికే మించి ఉన్నది. రానున్న కాలంలో ఇది మరింత వేగంగా మెరుగుపడుతుంది. పురుషుల చైతన్యాల మధ్య విరామం ఉంటుంది. స్త్రీలు వారి జన్మ హక్కు అయిన కారణాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతున్నారు కనుక అది వారికి పురుషుల కంటే మరింత సహజంగా వస్తుంది. ప్రత్యక్షత ప్రపంచంలోకి ప్రత్యక్షతకు, భౌతికత్వానికి, ఆధ్యాత్మికతకు మధ్య వారధిగా ఉండటం ఇప్పుడు స్త్రీగా మీ ముఖ్య కార్యం. మీకు, మీ ఆత్మకు, అంటే మీ అసలైన సారానికి మధ్య కాకుండా బాధ శరీరాన్ని మార్చటం. జ్ఞాన ప్రకాశానికి మరో ఆటంకమైన ఆలోచనలతో కూడిన మనసుతోనూ కూడా మీరు వ్యవహరించాలి. కానీ మీరు బాధ శరీరంతో వ్యవహరించేటప్పుడు ప్రసరించే అమితమైన ప్రత్యక్షత మిమ్మల్ని మనసుతో గుర్తించుకోవడం నుంచి కూడా స్వేచ్ఛనిస్తుంది. మొదటగా మీరు గుర్తు పెట్టుకోవలసింది ఇది: మీరు మీ బాధతో మిమ్మల్ని గుర్తించుకుంటున్నంత వరకు దాని నుండి స్వేచ్ఛను పొందలేరు. బాధ, ఉద్వేగాలతో మీ స్వీయతత్వం పెట్టుబడిగా ఉన్నంత వరకు మీరు ఈ బాధను నయం చేసుకోనాలనుకునే ప్రతి ప్రయత్నాన్ని అచేతనంగా అడ్డుకొని లేక కావాలనే ధ్వంసం చేస్తారు. ఎందుకు? చాలా తేలికైన కారణం. మిమ్మల్ని మీరు తాకబడకుండా ఉండేందుకు. ఇంకా ఆ బాధ మీలోని అతి ముఖ్యమైన భాగమైపోతుంది. ఇది ఒక అనుకోని ప్రక్రియ. దాన్ని జయించగల ఏకైక మార్గం దాన్ని ఎరుకలోకి తెచ్చుకోవటం. హఠాత్తుగా మీ బాధతో అంటుకొని ఉన్నారని చూసుకోవడం ఒక విస్మయమైన గ్రహింపుగా ఉండవచ్చు. ఇది గ్రహించిన క్షణంలో మీరు అనుబంధాన్ని తెంచుతారు. బాధ శరీరము ఒక శక్తి క్షేత్రము, దాదాపు ఒక జీవిలాంటిది. తాత్కాలికంగా మీ అంతఃస్థలాన్ని ఆక్రమించిన అక్కడ
చిక్కుకున్నది జీవశక్తి, ఇక ప్రవహించని జీవశక్తి. మీకు గతంలో జరిగిన కొన్ని సంఘటనల వలన బాధ శరీరం అక్కడ ఉండవచ్చు. ఇది మీలో బ్రతుకుతున్న గతం. మీరు దానితో గుర్తించుకుంటే గతంలో గుర్తించుకున్నట్లునే దానితో పోల్చుకోవడం అంటే గతమే ప్రస్తుతం కన్నా మరింత శక్తివంతమైనదని నమ్మడం. కానీ దానికి వ్యతిరేకమైనదే సత్యం. ఇప్పుడు మీరిలా ఉండటానికి బాధ్యులు ఇతరులు, వారు మీకు చేసినది అని నమ్మడం. సత్యం ఏమిటంటే ఉన్న ఆ శక్తి ఏదో మీరది తెలుసుకున్నాక మీరే మీ అంతర్స్థలానికి బాధ్యులని గ్రహిస్తారు, ఇంకెవరో కాదు. గతం ఈ క్షణపు శక్తి ముందు నిలవలేదని గ్రహిస్తారు. సూపర్ 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 మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.